మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ బిడ్డల వివాహాల విషయాల్లో, మీ బిడ్డల ఉద్యోగాల విషయాల్లో, అలాగే మీ వ్యాపారంలో ఏ విషయంలో అయినా ఒకవేళ ఏం చేస్తున్నప్పటికీ ఏదో బ్లాక్ అయిపోతున్నట్లుగా, ఏదో స్టాప్ అయిపోతున్నట్లుగా మీకు అనిపిస్తున్నట్లయితే మీ త్రోవలను దేవుడు సరళం చేయాలంటే ఈ 3 అంశాలు ఒక్కసారి స్వపరీక్ష చేసుకొని, నేను దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడుతున్నానా లేక నా స్వబుద్ధిని ఆధారము చేసుకుంటున్నానా, దేవుని యందు నమ్మిక ఉంచుతున్నానని అనుకుంటున్నాను కానీ మేబీ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ 100%. నమ్మిక ఉంచుతాం దేవుని మీద, కానీ అది ఒక లిమిట్ వరకే ఉంటుంది. కొంతమంది ఇంకా లిమిట్ దాటి దేవుని యందు నమ్మిక ఉంచరు. జాన్ వెస్లీ గారు చెప్తుంటారు కదా, ఒక వ్యక్తి అంట ఒక బ్రిడ్జ్ నుండి సడన్ గా జారిపోతే ఒక చెట్టు కొమ్మ అతనికి దొరికిందంట. ఆ చెట్టు కొమ్మ ఏంటంటే ఆల్రెడీ ఇరిగిపోవడానికి రెడీగా ఉందంట. అప్పుడు దేవా అని గట్టిగా పిలవగానే దేవుడు వెంటనే ఆపదలో ఉండి ఎవరు పిలిచినా దేవుడు వింటారు, స్పందిస్తారు. దేవుడు ఉండి, ఏంటి నా కుమారుడా, వాట్ యు వాంట్, నీకేం కావాలి అని అడిగితే ఆ వ్యక్తి అన్నాడంట, నన్ను కాపాడు దేవా అని అడిగితే దేవుడు అన్నాడంట, నీ క్రింద నా చెయ్యుంది, నువ్వు ఆ కొమ్మ విడిచిపెడితే నన్ను పట్టుకుంటానంటే ఆ వ్యక్తి అంటున్నాడంట, కొమ్మ మాత్రం నేను విడిచిపెట్టలేను. అంటే అర్థం ఏంటి, ఆ వ్యక్తికి నమ్మకము లేదనమాట. దేవుణ్ణి పిలిచాడంటే ఎంతో కొంత నమ్మకం ఉన్నట్లే. అలాగే ఉంటుంది మన పరిస్థితి కూడా. మందిరానికి వస్తున్నాం అంటే ఏంటి, ఎంతో కొంత నమ్మకం లేకపోతే రాము కదా, ఎంతో కొంత విశ్వాసం లేకపోతే, భక్తి లేకపోతే రాము. కానీ ఆ భక్తి, ఆ నమ్మిక పరిపూర్ణంగా చాలాసార్లు ఉండకపోవడం వలన, అద్భుతాలు పొందుకోవడానికి తగిన నమ్మిక మనలో లేకపోవడం వలన అద్భుతాలు మనం పొందుకోలేకపోతున్నాం. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, మన ప్రవర్తన